ఇప్పుడు చెప్పాలి అంటే మరొక హాట్ టాపిక్ ఈస్ట్ హైదరాబాద్. ఎందుకు అంత క్రేజ్? ఇప్పుడు మనం మాట్లాడింది అదే ఈస్ట్ హైదరాబాద్లో. ఎందుకంటే ఈస్ట్ హైదరాబాద్లో ఇప్పటి వరకు హై రైజెస్ లేవు, సో విల్లా కమ్యూనిటీస్ కూడా లేవు ఇప్పటి వరకు. సో ఇప్పుడు హై రైజెస్ కానీ విల్లా కమ్యూనిటీ కానీ అక్కడికి వస్తున్నాయి. అక్కడ కూడా ఐటీ డెవలప్ అవుతుంది, బిజినెస్ పీపుల్ ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో కనెక్టివిటీ పరంగా మీకు ఈస్ట్ హైదరాబాద్ 6.2 కిలోమీటర్స్ మీకు ఒకే ఫ్లైఓవర్ వస్తుంది, సింగిల్ ఫ్లైఓవర్ వస్తుంది ఉప్పల్ వరకు. నారపల్లి నుంచి మొదలుకుంటే మనకు ఉప్పల్ వరకు ఒక 6.2 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ వస్తుంది. అది దాంతోపాటు ఇంకేంటంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. సో మనము గచ్చిబౌలి కానీ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా అక్కడ వర్క్ చేయాలనుకున్నా కానీ, లేదా ఇన్ఫోసిస్ క్యాప్జెమ్ని పోచారంలో వర్క్ చేయాలనుకున్నా కూడా కనెక్టివిటీ పరంగా ఉన్నటువంటి ఏరియా అదంతా కూడా, పోచారం కానీ మీకు గట్కేసర్ కానీ నారపల్లి ఇదంతా కూడా కనెక్టివిటీ పరంగా ట్రాన్స్పోర్టేషన్ పరంగా బాగున్నట్టు ఏరియా. మీకు 6.2 కిలోమీటర్స్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ అంటే నాట్ ఏ జోక్. అది మీకు హార్డ్లీ 6 minutes ఆఫ్ జర్నీ ఉప్పల్ రింగ్ రోడ్ రావడానికి, మెట్రోకి రావడానికి, మెట్రో కనెక్టివిటీ రావడానికి. సో ఎక్కడున్నా ఇబ్బంది ఉంది. 6 minutes అంటే పెద్ద నాట్ ట్రావెల్ చేయడానికి ప్రాబ్లం ఏం లేదు. దట్ అక్కడ మీకు కంపేర్ చేస్తే వెస్ట్ హైదరాబాద్తో ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే ఆ కాస్ట్ వైజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఇక్కడ 2 crores ఇన్వెస్ట్ చేయకుండా అక్కడ 1.2, 1.5 వచ్చేస్తుంది ఫ్లాట్ కాస్ట్. ఈ 10-15 years బ్యాక్ ఈ కమ్యూనిటీ క్రేజ్ అన్నది ఇంతగా లేదు. తర్వాత ఆఫ్టర్ 15 years తర్వాత నుంచి ఈ కమ్యూనిటీ క్రేజ్ అనేది చాలా పెరుగుతూ వస్తుంది. ఇంకా ఎన్ని డేస్ మనం ఈ క్రేజ్ ఉండొచ్చు అంటారు? ఆ కమ్యూనిటీ కావాలి, లైక్ ఆ ఎమ్యూనిటీస్ ఇవన్నీ చూసుకొని తీసుకోవాలి అన్న క్రేజ్ ఎన్ని రోజులు ఇంకా ఉండొచ్చు? ఇంకా పెరుగుద్ది గేటెడ్ కమ్యూనిటీస్ డిమాండ్ ఇంకా పెరుగుద్ది. ఇవాళ ఇంత మార్కెట్లో కూడా ఇంకా గేటెడ్ కమ్యూనిటీ పెరుగుతుందంటే రీజన్ ఏంటంటే సెక్యూరిటీ ఒకటి. బిజీ లైఫ్ వల్ల దానిలో అన్నిటి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు లైక్ స్టాండర్డ్ లోన్లో ఉన్నాం, లేదా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నాం. మనం ఈవెన్ పూల్కి పోవాలంటే మనం ఒక రోజు టైం పెట్టుకుని వెళ్ళాలి, జిమ్కి పోవాలంటే ఒక టైం పెట్టుకుని వెళ్ళాలి, గార్డెన్ పోవాలంటే ఒక టైం పెట్టుకోవాలి, పిల్లల ప్లే ఏరియాకి వెళ్ళాలంటే ఒక టైం పెట్టుకోవాలి, లేదు పేరెంట్స్ని బయటికి తీసుకెళ్ళాలి, గార్డెన్ తీసుకెళ్ళాలంటే ఒక టైం పెట్టుకోవాలి, సో మెడిసిన్ తీసుకెళ్ళాలని ఒక టైం పెట్టుకోవాలి. కానీ గేటెడ్ కమ్యూనిటీలో ఇవన్నీ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. టెంపుల్స్, ఈవెన్ హాస్పిటల్తో సహా కమ్యూనిటీలో. సో గేటెడ్ కమ్యూనిటీకి అందుకే డిమాండ్. మీరు ఒకే దగ్గర ఈవెన్ సూపర్ మార్కెట్ నుంచి మొదలు మెడిసిన్ వరకు, హాస్పిటల్, బ్యాంకింగ్ వరకు ఎవ్రీథింగ్ మీ గేటెడ్ కమ్యూనిటీలో ఇలా ప్రొవైడ్ చేయబడుతున్నాయి. అన్ని అక్కడక్కడే మనకి దొరికేస్తున్నాయి కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోవచ్చు. రెసిడెన్షియల్ కంటే కూడా బిజీ లైఫ్ అయిపోయింది, దానికి అన్నిటికీ టైం కేటాయించే టైం ఎవరి దగ్గర లేదు. బిజీ లైఫ్ అయిపోయింది, కంఫర్టబుల్ లివింగ్ అయిపోయింది. సో ఇవన్నీ కంఫర్ట్గా ఉండాలంటే గేటెడ్ కమ్యూనిటీ. బేసిక్గా టైం ఉండట్లేదు ఎవరికి కూడా. వెంటనే ఇలా వెళ్ళగానే అలా పిక్ చేసుకొని టైం సేవ్ చేసుకొని ఆఫీసులకి వెళ్ళడము, ఇక్కడి నుంచి దూరం కాబట్టి మేబీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోవచ్చు. ఎస్, డెఫినెట్గా అదే జరుగుతుంది. సో కాంగ్రెస్ ముందుకి, కాంగ్రెస్ తర్వాతకి హైడ్రా గురించి ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. హైడ్రా రియల్ ఎస్టేట్ మీద కానీ మనకి ఎలాంటి ప్రభావం చూపించింది అని చెప్పొచ్చు? అంటే హైడ్రా అనేది ఇనిషియేటివ్గా వచ్చినప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయింది, పీపుల్ ప్యానిక్ అనే విషయం అందరికీ తెలుసు ఫస్ట్ 3 months. అయితే హైడ్రా ఇనిషియేషన్ అనేది గుడ్ థింగ్. దాన్ని లాంగ్ టర్మ్లో దాని యొక్క గుడ్ థింగ్ అనేది అందరికి తెలుస్తుంది. ఆల్మోస్ట్ కొంతమందికి అర్థమైపోయింది పీపుల్లో. సో హైడ్రా యొక్క వర్క్ ఏంటంటే ఓన్లీ ఇరిగేషన్ సంబంధించినటువంటి లేక్ ప్రొటెక్షన్, కెనాల్ ప్రొటెక్షన్, కొన్ని ల్యాండ్ ఇష్యూస్, గవర్నమెంట్ ప్రొటెక్షన్ సంబంధించిన ల్యాండ్ ప్రొటెక్షన్ మాత్రమే హైడ్రా చూస్తుంది. సో ఇది ఏమైందంటే హైడ్రాని అన్నిటికీ ఆపాదించేసరికి పీపుల్ ప్యానిక్ అయిపోయారు. కొంత కన్స్ట్రక్షన్ డిమాలిషన్ చేయడం వల్ల జరిగినటువంటి ఇష్యూస్ వల్ల మాత్రం కన్ఫ్యూజన్ ఉండే పబ్లిక్లో. సో ఆ పబ్లిక్ అన్ని కూడా ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది హైడ్రా దేనికి పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది, ఎలా ఉంటుంది హైడ్రా యొక్క పనితీరని తెలిసిపోయింది. సో హైడ్రా వచ్చేసి ఏంటంటే FTL కానీ, బఫర్ జోన్లు కానీ, లేక్ ప్రొటెక్షన్ కానీ, కెనాల్ ప్రొటెక్షన్ కానీ ఇవి మాత్రం చూస్తుంది. హైడ్రా అన్ని బిల్డింగ్ పర్మిషన్లకి అన్నిటికీ సంబంధం లేదు. సో ఎవరైనా లేక్ నియర్ బై మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా హైడ్రా దగ్గర పర్మిషన్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైడ్రా ఎన్ఓసి ఇస్తేనే రిమైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. హైడ్రాకు లేక్ లేదు, మనం తీసుకునే ప్రాజెక్ట్ దగ్గర లేక్ లేదు, కెనాల్ లేదు, ఎటువంటి ఇష్యూస్ లేనప్పుడు హైడ్రా పర్మిషన్ అవసరం లేదు. ఓకే. సో రెవెన్యూ ఆటోమేటిక్గా మనకు HMD కానీ వీళ్ళు కానీ రెవెన్యూ పర్మిషన్ ఇస్తారు, అయిపోతుంది. హైదరాబాద్లో ఏంటి అంటే కమ్యూనిటీస్కి లైక్ అపార్ట్మెంట్స్కి వీటికి డెఫినెట్గా డిమాండ్ ఉంది. బట్ నార్మల్ ప్లాట్స్కి డిమాండ్ ఎలా ఉంది అంటారు? ఒకప్పుడు ఉన్నట్లు ఉందా ఆర్ ఎల్స్ ఏమన్నా మారింది? ఎప్పుడు కూడా
సొంత ఇంటి కళ కోసం ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే బడ్జెట్ బట్టి వేరియేషన్ ఉంటుంది. సో ఇనిషియల్గా తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు స్టాండర్డ్ లోన్కి వెళ్తారు, కొద్దిగా బడ్జెట్ ఎక్కువ ఉన్న వాళ్ళు హై రైజ్కి వెళ్తున్నారు, ఇంకొద్దిగా కంఫర్టబుల్ బడ్జెట్ ఉన్న వాళ్ళు స్కై స్కాపర్కి వెళ్తున్నారు. దీంట్లో కూడా ఇంకా కంఫర్టబుల్గా ఉన్న మాకు ఫ్లాట్స్ కంటే విల్లాకు పోయే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. చెప్పాలి అంటే హైదరాబాద్ 5 years బ్యాక్ ఆర్ 10 years బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడైతే డెఫినెట్గా అలా లేదు సార్. ఎటు చూసినా కానీ హై రైజ్ అపార్ట్మెంట్స్ అండ్ అవే కనిపిస్తున్నాయి. సో మీకు ఇంకా హైదరాబాద్ ఇంకా చేంజ్ అవుతుంది. మీకు కంఫర్టబుల్గా చూస్తున్నాం కాబట్టి మనము ఇంకా డిఫరెంట్ చేంజెస్ హైదరాబాద్లో అన్ని హైవేస్కు హైదరాబాద్ 360 days రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు చెప్పాలి అంటే అందరూ సెలబ్రిటీస్ కొల్లూరు సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడ ఉన్న విల్లాస్ కానివ్వండి, ఆ ఎమ్యూనిటీస్ కానివ్వండి, ఎందుకు అంత క్రేజ్ అంటారు? అదే ఇంతకుముందు మాట్లాడిన మనం కనెక్టివిటీ, మెయిన్ కనెక్టివిటీ అండి. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉందండి? కొల్లూరు ఏం దూరం ఉంటుంది? అవుటర్ రింగ్ రోడ్ వెరీ క్లోజ్ టు ది అవుటర్ రింగ్ రోడే కదా. 3 to 5 minutesలో అవుటర్ రింగ్ రోడ్ వస్తారు. వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా చూసుకుంటారు. ఫిలిమ్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలితో వాళ్ళ వర్క్ స్పేస్ అంతా కూడా ఇక్కడే కాబట్టి వాళ్ళ కనెక్టివిటీ పరంగా 15-20 minutes రీచ్ అవ్వచ్చు అనే ఉద్దేశం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లగ్జరీ అంతా కూడా ఈ కొల్లూరు కానీ, నియోపోలిస్ కానీ, కోకాపేట కానీ ఈ ఏరియాలో కడుతున్నారు. మనకు శంకర్పల్లి రూట్లో, జన్వాడ, పొద్దుటూరు ఈ రూట్లో కడుతున్నారు కాబట్టి ఎక్కువ మంది అటు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? అంటే ల్యాండ్స్ మీద అంటారా, లేదా అంటే మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా కొంత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ వెళ్ళాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ల్యాండ్స్కి వెళ్ళాలి. ప్లాట్స్ ఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ మనం అటువైపు వెళ్ళాలి. మెయిన్గా ఏంటంటే బడ్జెట్ని బట్టి మనకు తక్కువ బడ్జెట్ ఉంది అనుకున్నప్పుడు ప్లాట్కి వెళ్ళాలి. ఎక్కువ బడ్జెట్ ఉంది, మనకు షార్ట్ టర్మ్ రిటర్న్స్ కావాలి మనం చేసి అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు అన్నట్టు విల్లా కానీ ఫ్లాట్ కానీ ఎవరైతే అప్రూవల్స్ వచ్చినారో ఇనిషియల్ స్టేజ్లో వెళ్ళినట్టయితే మనకు 3 to 4 years మంచి అప్రిషియేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద బ్యాంకులు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయంటారు? లోన్స్ కానివ్వండి, ఇవి ఎంత ఎఫెక్ట్ ఉందని అని చెప్పొచ్చు? గతంతో పోలిస్తే ఏంటంటే ఇప్పుడు కొద్దిగా బ్యాంకింగ్ కొద్దిగా ఎఫెక్ట్గానే ఉంది. గతంలో ఏంటంటే మనకి 6.5, 6.8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల కొంతమంది ఎక్కువ మంది ప్రాపర్టీ తీసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. సో ఎంతో కొంత డౌన్ పేమెంట్ కట్టి ఇనిషియల్గా పేమెంట్ చేసేసి రిమైనింగ్ మనము త్రూ బ్యాంక్ ద్వారా వెళ్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. ఇవాళ ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ రెపో రేట్స్ పెరగడం వల్ల కొంచెం ప్రభావం అయితే ఉంటుంది. బట్ ఏంటంటే బ్యాంకింగ్ వల్ల లోన్స్ ఉండడం వల్ల ఎక్కువ మంది ప్రాపర్టీ తీసుకోవడానికి లాంగ్ టర్మ్లో మనము ఈ లోన్ క్లియర్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ బ్యాంకింగ్ కూడా కొద్దిగా రెపో రేట్స్ తగ్గించడం వల్ల, ఇంట్రెస్ట్ రేట్ తగ్గి ఉండడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ప్రాపర్టీస్ కానీ బ్యాంకింగ్ కానీ ఎక్కువ ఇష్టపడి తీసుకునే వాళ్ళు ఎక్కువ మందిగా ఉంటారు. హైదరాబాద్లో టోటల్ 10 స్కై స్కాపర్స్ వరకు ఉన్నాయి. వాటి ఇంపార్టెన్స్ లైక్ చెప్పగలరా ఏమన్నా? అంటే స్కై స్కాపర్స్ ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయారు. గతంలో చూస్తే 10 members ఉండేవాళ్ళు. మీరు పుప్పాలగూడలో చూస్తే ఒక 7 members ఉన్నారు. క్యాండలూన్ అనే వాళ్ళే 3 projects ఉన్నాయి. అక్కడ 59 floors తో కట్టారు వాళ్ళు. మై హోమ్ 99 ఒకటి ఉంది. యో హైదరాబాద్ మై స్కేప్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. సో బ్రిగేడ్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎంఎస్ఎన్ వాళ్ళు, వీళ్ళు చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో వచ్చారు. ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ వచ్చారు. సో ఇప్పటి వరకు 59 floors కట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా 59 floors కట్టిన వాళ్ళు. మీకు పులోమి ప్లాజా ఒక ప్రాజెక్ట్ ఉంది. సో ఇట్లా వీళ్ళందరూ కూడా 59 floors కట్టి స్కై స్కాపర్స్ వీళ్ళందరూ కూడా. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చే వాళ్ళందరూ కూడా బ్రిగేడ్ కానీ, మీరు గోడ్రేజ్ కానీ, వీళ్ళు ట్రంప్ టవర్స్ కానీ, వీళ్ళందరూ కూడా మోర్ దెన్ 63 floors పైన కడుతున్నారు. సో స్కై స్కాపర్స్కు డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు హైదరాబాద్ మార్కెట్లో ఎస్టాబ్లిష్ అవుతున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఈ టైప్ మార్కెట్లో కూడా. సో సిటీలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, అదా సిటీ అవుట్స్కట్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తే అవుట్స్కట్ బెటర్ ఎప్పుడు కూడా. ఎందుకంటే మీకు ఉన్నటువంటి బడ్జెట్ని బట్టి చూసినట్టయితే మీకు అవుట్స్కట్లో చూస్తే ఎక్కువ ల్యాండ్ వస్తుంది. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సిటీలో కొనుక్కుంటే ఏమవుతుందంటే అంత రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉండదు.